హ్యాపీ నేషనల్ యూత్ డే టు ఎవ్రీవన్. దేశ నిర్మాణంలో సమాజ శ్రేయస్సు కొరకు ఒక సమాజాన్ని మంచి సమాజాన్ని నిర్మించాలంటే దానికి ముందుండే జనరేషన్ ఎవరంటే యూత్ అని గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద అసలు యూత్ పైన ఎలాంటి నమ్మకం, ఒక మంచి జనరేషన్ అంటే యూత్ అనేది ఒక దేశాన్ని నిర్మించడంలో భాగస్వామ్యులు కాగలరు. అసలు సమాజంలో మార్పులు తీసుకురావడానికి యూతే ఒక గట్టి పునాదని నమ్మిన వ్యక్తి. అతని బర్త్డేనే మనము నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ నేషనల్ యూత్ డే అనేది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇప్పుడు మనం నరేంద్రనాథ్ దత్త, మన స్వామి వివేకానంద గారి అసలు పేరు ఇదేనండి. స్వామి వివేకానంద గారు జనవరి 12 1863లో వెస్ట్ బెంగాల్లోని కోల్కట్టాలో జన్మించాడు. జూలై 4 1902లో బేలూరులోని మఠలో మరణించాడు. ఈ బేలూరు మఠ అనేది హౌరాలో ఉన్నది. అయితే ఇక్కడ తను దాదాపుగా 39 సంవత్సరాలు జీవించింది. 39 సంవత్సరాల తన జీవితంలో ఒక సమాజం మీద ఎలాంటి ప్రభావితం చూపింది, యువత మీద ఎలాంటి ప్రభావితం చూపించింది, ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. తన 18వ ఏట రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేరి అతని దగ్గర సన్యాసం అనేది తీసుకున్నాడు. ఒక ఫిలాసఫర్గా, ఒక సోషల్ రీఫార్మర్గా, వేదాంత ఫిలాసఫర్గా మారి అసలు సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకొని అసలు ఒక సమాజం పైన ఒక మంచి ప్రభావాన్ని అనేది తన ఇంపాక్ట్ అనేది ఉంచిందనమాట అలాగే సమాజంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్లో కూడా స్వామి వివేకానంద గారి స్పీచ్లో అసలు తన నడవడిక, తన నమ్మే వేదాంతాలు కానీ అవి అసలు సమాజానికి ఏ విధంగా దోహపడతాయి అనేది తను 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళన సభకి స్వామి వివేకానంద గారు ఇండియా తరపున వెళ్ళారన్నమాట. అక్కడ వివేకానంద గారి వేషధారణ చూసి, తన అంటే డ్రెస్సింగ్ స్టైల్ చూసి అందరూ పగలబడి నవ్వారన్నమాట. తను ఎప్పుడైతే చికాగో సభలో తన స్పీచ్ అనేది స్టార్ట్ చేశాడో ఆ స్పీచ్ ఏంటంటే, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే ఒక్క సెంటెన్స్తోనే అసలు సభలో అందరు అప్పటి వరకు వివేకానంద గారిని వెక్కిరించిన వాళ్ళే అసలు వివేకానంద యొక్క స్పిరిచువాలిటీ, తన యొక్క పర్సనాలిటీ, అసలు తనకున్న చికాగోలోని ఈ సర్వమత సమ్మేళనం ద్వారానే అసలు వివేకానంద గారు భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశంలోని పద్ధతులు, ట్రెడిషన్స్, అసలు సాంప్రదాయాలు అనేది ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిననమాట. అసలు మనం పాటించే పద్ధతులు, సాంప్రదాయాలు అక్కడ వివేకానంద వివరించే పద్ధతిని బట్టి అసలు తన మాటలతో అందరం మంత్రముగ్ధులై, సిస్టర్ నివేదిత తను ఒక క్రిస్టియన్ అయినా కానీ వివేకానంద స్పీచ్కి, వివేకానంద వ్యక్తిత్వానికి, అసలు తన మంచి నడవడికి ఆకర్షితులై తను కూడా అసలు ఇండియాకు వచ్చేసి వివేకానంద కోసం సమాజ సేవ, స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు, తన యొక్క అభ్యుదయ భావాలు, ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని యూత్ అనే వాళ్ళు అసలు ఒక దేశ నిర్మాణం కోసం, దేశ రక్షణ కోసం, ఒక మంచి సమాజ శ్రేయస్సు కొరకు ముందుకు రావాలని, ఇన్స్పైర్ అవ్వాలని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1984లో స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీని నేషనల్ యూత్ డేగా ప్రకటించింది. అయితే 1985 జాన్ 12 నుండి వివేకానంద గారి బర్త్ యానివర్సరీని మనము ఫస్ట్ నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. 1985 నుంచి మనం నేషనల్ యూత్ డే 2026 థీమ్ ఏంటిదంటే, ఇగ్నైట్ సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్. అంటే మీలోని జ్ఞానాన్ని వెలిగించుకొని ప్రపంచానికి జ్ఞానాన్ని అనేది అందించండి. ఈ థీముతోనే DBBU అంటే ఉత్తరాఖండ్లోని దేవ్భూమి యూనివర్సిటీ ఈ థీమ్ను ముందుకు తీసుకొని అక్కడ MCC సెల్లో స్టూడెంట్స్కి వివేకానంద యొక్క స్పీచ్లు, వివేకానంద యొక్క జీవితం ఆధారంగా అక్కడ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఈరోజు.
వివేకానంద గారి కొన్ని కొటేషన్ చూద్దాం ఇక్కడ. విజయం వచ్చిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశ పడకు. విజయం అంతం కాదు, విజయం అనేది అంతం కాదు, ఓటమి అనేది తుదిమెట్టు కాదు. అంటే మనము ఏదైనా సాధిస్తే గొప్పగా ఫీల్ అయిపోవడం, సాధించకపోతే బాధపడడం అనేది అసలు అలాంటి ఏం చేయకూడదు. మనం ఓడిపోతే దాన్ని మనం ఒక ఇంకో స్టెప్గా తీసుకొని మనం అంటే మనం ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టుగా భావించుకొని మనం ముందుకనేది సాగాలి. మందలో ఒకడిగా ఉండకు, వందలో ఒకడిగా ఉండడానికి ప్రయత్నించు. అంటే అందరితో ఎగరటమే నాకు ఆదర్శం. ఎందుకంటే అది లేచి పడుతున్నదని కాదు, పడినా కానీ లేస్తుందని దానికి నా ఆధారం. అంటే మనము ఏదైనా ఒకటి ఏదైనా సాధించాలని మనం స్టెప్ వేసినప్పుడు మనం ఓడిపోతుంటూ ఉన్నామనుకో, అలా కాకుండా కెరటాన్ని ఆదర్శంగా తీసుకొని అసలు తను పడిపోయినా మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుంది కదా. మనము ఓడిపోయినా కానీ మనం విజయం సాధించడానికి ఇంకా అడుగులు వేయాలని మన కెరటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.